హే! హలో ఆల్. అందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు మేము పెద్దల పండుగ సందర్భంగా పటేల్ బ్రదర్స్‌కైతే షాపింగ్‌కొచ్చాము. ఇక్కడ ఇండియన్ గ్రాసరీస్ ఇవన్నీ తీసుకొనేసి వెళ్దామన్నట్టయితే ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి దీపావళికి చాలా వస్తువులైతే రెడీగా ఉన్నాయి అలంకరణకు. అండ్ దెన్ ఇక్కడ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సిన సామాన్లయితే తీసుకొని ఇంటికైతే వచ్చాము. బొరుగులు, స్వీట్లు, ఇక్కడ పళ్ళు ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాము పెద్దల పండగకి. సో అదేవిధంగా మిక్చరు ఒక 2 రకాల మిక్చర్లు ఇవి కూడా తీసుకొని వచ్చాము. ఆకులు, టెంకాయ మొత్తం మీద కావాల్సిన వస్తువులతో పాటు మన మటన్ కూడా తెచ్చుకున్నాము, గోట్. సో మా ఇంట్లో ఎక్కువ తినరు, సో అందుకని నేను ఒక్కనే తింటా కాబట్టి తెచ్చుకున్నా. వాటితో పాటు వరుణ్ విదురు తినాలని ఈరోజు ప్లాన్ అయితే చేసుకుంటున్నారు. సో ఇప్పుడైతే ఇంకా మనం తెచ్చుకున్న మటన్ని కొన్ని వాటర్ తిప్పి దాంతో కొద్దిగా పసుపు, అదేవిధంగా మనము ఉప్పు కూడా వేసుకొని బాగా నీట్గా కడుక్కోవాలన్నమాట. సో మనము ఇంకా కొన్ని వాటర్ తిప్పేసి మనం బాగా క్లీన్ చేసుకొని తర్వాత మన మటన్ అయితే పక్కన పెట్టుకున్నాము. సో మన మటన్ కర్రీ కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకు బాగా కడుక్కున్న మటను, పుదీనా, వాటితో పాటు ఆనియన్స్, అదేవిధంగా మనకు కొత్తిమీర కూడా కావాలి. సో కొత్తిమీర కూడా రెడీగా ఉంది. వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇంకా మనం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వాటిలో సాజీరా వేసి సో కొద్దిగా అది బాగా మరిగింది అన్న తర్వాత మనము ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ ఇట్లా నిలువుగా కట్ చేసుకుంటే బాగుంటాయి మనకు. సో ఆనియన్స్ బాగా మనకు ఆయిల్లో వేగనిచ్చుకోవాలి. సో మధ్య మధ్యలో మనం గరిటె తీసుకొని కలుపుకుంటుంటే అవి నీట్గా వస్తాయన్నమాట మనకు ఆనియన్స్. సో ఈ ఆనియన్స్ కొద్దిగా మనకు మగ్గుతాయి, లేదంటే కొద్దిగా అటు ఇటు అయిన టైంలో మనం పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకొని బాగా మగ్గనిచ్చుకుంటే సో కొద్దిగా ట్రిక్ అన్నమాట ఇది. కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి మనకు ఆనియన్స్. సో దాని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినాక వేసుకుంటే బాగుంటుంది. అండ్ దెన్ మనము తెచ్చుకున్న మటన్ వేసుకోండి. సో మటన్ బాగా కడుక్కోండి, సో దట్ మనం పసుపుతో వేసుకుంటే అక్కడ ఉన్న బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోయి బాగుంటుంది. సో ఆ మటన్ వేసుకున్న తర్వాత మటన్ కూడా అటు ఇటు తిప్పండి బాగా, సో దట్ ఇది బాగా కలుస్తుంది అన్నమాట మటన్ కూడా మనకు. సో మటన్ బాగా తిప్పండి ఇట్లా. దాని తర్వాత ఇట్లా బాగా మనం కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అండ్ దెన్ కొద్దిగా ఉప్పు, అదేవిధంగా కారం పొడి కూడా మనము వేసుకోవాలన్నమాట. సో కారం పొడి వేసుకోండి, కావాల్సినంత వేసుకోండి మీకు కావాల్సిన విధంగా. సో ఇవన్నీ కొద్దిగా అటు ఇటు అయినా బాగుండవు, ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి సరిపోయే విధంగా అయితే వేసుకోండి. మన కిడ్స్ ఉంటారు కాబట్టి మనమైతే కొద్దిగా తక్కువ వేసుకుంటాము. అండ్ దెన్ టొమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. సో టొమాటోస్ కూడా వేసిన తర్వాత మొత్తము కర్రీని అయితే బాగా తిప్పండి. సో ఇట్లా చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనపడుతుంది కదా. అండ్ దెన్ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే మనకు మటన్ పులుసు కావాలి, అందుకని వాటర్ కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకున్నాము. మనము ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ని క్లోజ్ చేసుకోండి. మనకు బాగా ఉడకాలంటే 5 విజిల్స్ అట్లా రావాల్సి ఉంటుంది, లేదంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ఉడకాలంటే 7-8 విజిల్స్ కూడా పెట్టుకోండి, మీ ఇష్టం అది. సో ఇట్లా మనము వన్స్ ఇట్లా కుక్కర్ పెట్టుకున్న తర్వాత వావ్ అని సౌండ్ అయితే వస్తుంది. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ సౌండ్ అయితే ఉంది.
అట్లా మనకి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉడికిన తర్వాత ఓపెన్ చేయండి. ఇమ్మీడియట్గా ఓపెన్ చేయొద్దు, కొద్దిసేపు ఆగి ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మటన్ అయితే మనకు బాగా ఉడికింది. సో దాని తర్వాత మనము దీంతోకి కొద్దిగా ధనియాల పొడి, అదేవిధంగా గరం మసాలా వేసుకోండి. వాటితో పాటు మనము పుదీనా అండ్ దెన్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉంటాయి. సో అందుకని ఈ 2 ఆకులు అయితే పుదీనా అండ్ కొత్తిమీర కంపల్సరీ మిస్ కాకుండా వేసుకోండి. మనకు రుచి అయితే అద్భుత అన్నట్టు ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు కూడా ఈ తప్పకుండా ట్రై చేసుకోండి. ఇంకా మనమైతే దీంతో ఎటువంటి క్యాష్యూ పేస్ట్ ఇవన్నీ అయితే యాడ్ చేయట్లేదు. న్యాచురల్ టేస్ట్ రావాలన్నట్టు ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది పెద్దల పండగకి మన పెద్దలకి ప్రసాదంగా సమర్పించాలి. ఇంకా మన కర్రీ అయితే రెడీ అవుతుంది. సో మన కర్రీ రెడీ అయ్యే ముందు మనము ఇక్కడ సెటప్ అయితే దేవుడి మూలన సెటప్ అయితే తయారు చేస్తున్నాము. దేవుడి దగ్గర వచ్చేసి ఇట్లా పేపర్కి మనం ఒక బొట్టు 3 నామాల బొట్టు అయితే పెట్టుకొని, అదేవిధంగా మేము కూడా ఇట్లా బొట్లు అయితే పెట్టుకొని అందరము మన దేవునికి కావలసిన డెకరేషన్ ఇవన్నీ అయితే మేము తయారు చేస్తున్నాము. ఈ డెకరేషన్స్ ఇవన్నీ కిడ్స్ అయితే చాలా ఫన్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు పండగ దినం రోజు. సో ఇంకా మేమైతే ఒక ప్లేట్ తెచ్చుకొని వీటిలో మనం తెచ్చుకున్నాం కదా షాప్కి వెళ్ళి బొరుగులు, మిక్చర్ ఇవన్నీ వేసి కలుపుదామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. ఇట్లా బొరుగులు మిక్చరు 2 కలుపుకోండి. మన చిన్నప్పుడు బొరుగులు మిక్చర్ పెట్టేవాళ్ళు కదా మనకు తల్లిదండ్రులు. ఇప్పుడు పిల్లల కంటే బాగా పిజ్జాలు, బర్గర్లు, గోబీలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనకైతే ఉన్న ఆప్షన్స్ ఇవే ఆ టైంలో. ఇప్పుడు మనం తెచ్చుకున్న ఆ స్వీట్లు కూడా పెట్టి దేవుడి దగ్గరికి తెచ్చిపెట్టాలి ఈ ప్లేట్ని. సో అది మన ప్లాన్. సో ఇక్కడ తెచ్చిపెట్టిన తర్వాత దీపారాధన ఇవి కూడా సెట్ చేస్తున్నాము. సో మనకు దీపారాధనకు కావలసిన ఆయిల్ ఇవన్నీ పోసుకొని దీపారాధన అయితే మనము రెడీ చేసుకుంటున్నాము. చూడండి. సో మనము కావలసినంత ఆయిల్ పోసుకున్న తర్వాత నేనైతే డైరెక్ట్ అగ్గిపుల్లతోనే వెలిగిస్తున్నా. కొందరైతే అగరబత్తితో అయితే వెలిగిస్తుంటారు. సో అది మీ ఆప్షను. సో ఇట్లా మనము దీపాలు కూడా వెలిగించుకుంటే కాంతి అయితే అద్భుతంగా ఉంది. చూడండి, ఈ దేవుడి మూలన మనకు సూపర్గా ఉంది. ఇప్పుడు మనం వండుకున్న పదార్థాలు తిరువాత బువ్వ, అదే తిరువాత అన్నం అంటాం. మేమైతే రాయలసీమలో బువ్వ అంటాం. అబ్బా మీరు ఫీల్ అవ్వద్దు దాని గురించి. సో ఇట్లా తిరువాత బువ్వ పెట్టుకొని దాని మీద బాగా మటన్ పులుసు, అదేవిధంగా మనం వండుకున్న వెజ్ కర్రీ ఇవన్నీ పెట్టుకొని అయితే దేవునికి ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు మనం వండుకున్న మటన్ అయితే ఇట్లా దేవుడికి నైవేద్యంగా సమర్పించుకుంటున్నాము. అండ్ దెన్ మన వెజ్ కర్రీని వచ్చేసి ఒక ప్లేట్లో, మటన్ కర్రీని ఇంకొక ప్లేట్లో పెడదామన్నట్టయితే ప్లాన్ అయితే చేసుకుంటున్నాము. సో ఇప్పుడు వెజ్ కర్రీ వేస్తున్నాము ఇంకొక ప్లేట్లో. సో ఇవన్నీ దేవుడికి అయితే చాలా బాగా అయితే అలంకరణలు, అదేవిధంగా కావలసిన నైవేద్యాలు అన్నీ అయితే బాగా రెడీ చేసి పెడుతున్నాము. సో చూడండి, చాలా చాలా సూపర్గా ఉన్నాయి కదా మన దేవుడైతే. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది. ఆ దీపం లైట్స్ అద్భుతం అనుకోండి. ఆ లైటింగ్ చాలా బాగుంది. చాలా బ్రైట్ఫుల్గా, చాలా కాంతివంతంగా ఉంది మనకు దేవుడి మూల. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇట్లా అగరబత్తీలు అయితే వెలిగించుకుంటున్నాము మనము దేవుని దగ్గర. అదేవిధంగా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా దేవుడికి సమర్పిస్తున్నాము. వావ్ వావ్, చాలా చాలా సూపర్గా అయితే ఉంది. మనకైతే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే మన డెకరేషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి.
పళ్ళు అన్నీ కావాల్సిన పదార్థాలు. ఇంకా కొందరు ఏందంటే మన పెద్దలకి ఏవైనా ఇష్టమైన వస్తువులు కూడా పెడుతుంటారు. సో మేమైతే నార్మల్గా ఈ వస్తువులే పెడుతుంటాము. ఇంకా కొందరు వచ్చేసి మందు తాగే వాళ్ళు ఉంటారు, పెద్దలని మందు బాటలు పెడుతుంటారు, కొందరు బీడీ కట్టలు పెడుతుంటారు, మరికొందరు డిఫరెంట్ ఫుడ్ ఏదైతే వాళ్ళకు బాగా ఇష్టం ఉంటుందో అటువంటివన్నీ అయితే తెచ్చి పెడుతుంటారు. సో మేమైతే ఇంకా ఈరోజు మందు బాటిల్ ఇటువంటివి అయితే ఏం పెట్టలేదు, మామూలుగా ఊర్లో అయితే పెట్టేవాళ్ళము. సో ఈరోజు కొబ్బరికాయ అయితే ఇంకా పగలగొట్టి దేవునికి అయితే ఈ కొబ్బరి నీళ్ళు నైవేద్యంగా సమర్పించాలని చేస్తున్నాము. ఈ కొబ్బరి నీళ్ళు అనేటివి చాలా పవిత్రమైనవి అంటారు. ఎందుకంటే మనకు ఇది కొబ్బరి నీళ్ళు అనేటివి ఎవరు తొక్కరు కదా, అవి లోపల ఉంటాయి, చాలా పవిత్రమైనటివి అని మనకు ఒక శాస్త్రం చెబుతుంది. సో ఆ శాస్త్రం ప్రకారం మనము ఇవైతే కొబ్బరి నీళ్ళు పెట్టి మొత్తము సంప్రోక్షం అయితే చేస్తున్నాము. సో దట్ ఇట్ విల్ బి గ్రేట్ అన్నట్టు అట్లా కొబ్బరి నీళ్ళు చల్లడం అనేది. ఇప్పుడు మన వరుణ్ విదురు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సో ఈరోజు చాలా సూపర్గా నాకు హెల్ప్ చేస్తున్నారు మన వాళ్ళు, వావ్ అని. ఇంకా మనము కొబ్బరి నీళ్ళు అయితే పిల్లలు కూడా అటు ఇటు చల్లిన తర్వాత ఇంకా కింద పెట్టేస్తున్నాము కొబ్బరి నీళ్ళని. సో నెక్స్ట్ వచ్చేసి మనము మన పూజా కార్యక్రమంలో నెక్స్ట్ వంతు వచ్చేసి ధూపం వెలిగించి మనము సాంబ్రాణి ధూపం వెలిగించి సాంబ్రాణి వేయాలి మన పెద్దలకు. సో ఇట్లా మనము ధూపం వెలిగించిన తర్వాత కొద్దిసేపు వచ్చిన తర్వాత మనకు సాంబ్రాణి మనకి ఇది వస్తుంది పొగ అనేది. సో మనం అది ఆర్పినప్పుడు వస్తుంది ఇట్లా. సో ఆ సాంబ్రాణిని అయితే పొగ వేస్తున్నాము. ఇక్కడ మనకి ఇండియాలో అయితే పొగ పెట్టి అగ్గి మీద వేస్తాము, అగ్గి పెట్టి సాంబ్రాణి అనేది. బట్ మనకి ఇక్కడ ఉండదు. సో అగ్గి ఇవన్నీ కష్టం కాబట్టి మనము ఇట్లా సాంబ్రాణి అవి తీసుకొని ఇట్లా వెలిగిస్తుంటాము. ఇప్పుడు ఏంటంటే మన పెద్దల పేర్లు చెప్పుకుంటూ వాళ్ళకి ఇక్కడ మనము సాంబ్రాణి వేస్తామన్నమాట. సో దట్ ఈ సాంబ్రాణి అనేది వాళ్ళకు పైన ఉన్న స్వర్గంలోకి వెళ్ళి వాళ్ళకు ఆ సాంబ్రాణి వాసన తాకి మనం పేల్చే పేర్లకి కిందొచ్చి తింటారు అనే ఒక నమ్మకము. మామూలుగా ఈ పెద్దల పండుగ లేదా పెద్దల అమావాస్య లేదా మహాలయ అమావాస్య అనేది ఏంటంటే మన పెద్దలు మనకు లైఫ్ ఇచ్చారు, సో వాళ్ళు లేకుంటే మనం లేము అని వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటూ చేసుకునే ఒక పండుగ. సో ఈ పండుగనైతే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చేసుకుంటాం మేము. ఈరోజు ఒక్కరోజు మా ఇంట్లో మటన్ చేస్తాము. యూజువల్గా అయితే ఎవరన్నా వస్తే అట్లా చికెన్ అట్లా తెస్తుంటాం, కానీ అప్పుడప్పుడు మటన్ అయితే ఇదొక రోజే తెస్తాము. సో మాకైతే ఈరోజు చాలా స్పెషల్ ఈరోజు. ఎందుకంటే ఈరోజు పెద్దలను మా ఇంటికి ఇన్వైట్ చేసి వాళ్ళకు ఈ ఫుడ్ పెడుతున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. సో అదేవిధంగా పెద్దలు మా ఇంటికి వచ్చి ఈ ఫుడ్ ఇవన్నీ తిని మమ్మల్ని దీవిస్తారు అనే ఒక నమ్మకము. సో ఇవన్నీ వాళ్ళకు సాంబ్రాణి అవన్నీ వేసిన తర్వాత ఇట్లా నీళ్ళు వారు పోస్తామంటాం వాటిని. సో అట్లా నీటిని అటు 3 సార్లు వారు పోసి పెడతాము. అదేవిధంగా ఇప్పుడు ఈ కల్చర్ని నేను మా పిల్లలకి కూడా నేర్పియాలని వరుణ్కి విదురుకి కూడా ఈ వర్క్ అయితే మొత్తము ఈ పూజ ఇవన్నీ అయితే నేర్పిస్తున్నా. ఒక్కొక్కరికి మా పెద్దల పేర్లు ఇవన్నీ చెప్పుకుంటూ వాళ్ళు వచ్చి ఫుడ్ తినాలి, అదేవిధంగా మమ్మల్ని విష్ చేయాలి అని వాళ్ళకైతే చాలా బాగా నేర్పిస్తున్నా. సో ఈ వీడియో చేసి వాళ్ళు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని నా నమ్మకము. సో అందుకని వాళ్ళకు వీడియో చేసి వాళ్ళకు గుర్తుగా ఉండాలని నేను ఇవన్నీ అయితే చేస్తున్నా. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటా గైస్. మధ్య మధ్యలో మన వీడియోస్కి అయితే లైక్స్ అయితే కొడుతూనే ఉండండి. ఇప్పుడు ఇంకా విదురుకు కూడా ఈ పూజ ఇవన్నీ అయితే నేర్పించి చేస్తున్నాను. గోవింద 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 నామాలు అయితే మేము ఈరోజు చాలా బాగా చెప్పుకుంటాము.
సో ఈరోజు చాలా స్పెషల్ పండగ ఈ తిరుమందార్లకు వీళ్ళందరికీ. సో అందుకే మేము గోవింద అనే నామాలు అయితే చాలా ఫ్రీక్వెంట్గా ఈరోజు చెప్పుకొని చాలా బాగా పండగ అయితే చాలా బాగా అయితే చేసుకుంటాము. ఆ గోవిందుడే మా ఇంటికి మా పెద్దల్ని పంపించి మాకు కావలసిన విషెస్ ఇవన్నీ ఇస్తాడని మా నమ్మకము. సో ఈ పండుగ అనేది అయితే మా అందరికీ చాలా స్పెషలు. మీరు కూడా పండుగని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారనుకుంటాను. ఈ విధంగా అయితే మా పండుగని ఎంజాయ్ చేస్తున్నాము. కంపల్సరీ ఈ వీడియో అయితే చాలామంది ఉపయోగపడుతుందని నా నమ్మకము. సో ఇంకా ఫుడ్ అవన్నీ పెట్టిన తర్వాత పెద్దలు వచ్చి ఇంటికి తినాలని మా ఇంటి ఫ్రంట్ డోర్ తెరిచి మేము వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్లో కూర్చొని ఉన్నాము కొద్దిసేపు. అదొక నమ్మకం మాకు. సో ఇప్పుడు మా వరుణకు వీధికి అదే నేర్పిస్తున్నాను నేను. దే నీడ్ టు ఫాలో మై కస్టమ్స్ అండ్ ఇవన్నీ రూల్స్. సో ఇంకా ఇక్కడ మనము అన్ని ఫుడ్డు వాళ్ళ దగ్గర పెట్టిన తర్వాత పూజ అవన్నీ చేసిన తర్వాత అందరం ఒక చోట కూర్చొని తింటున్నాము. సో ఫస్ట్ కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాము. కొబ్బరి నీళ్ళు అయితే చాలా బాగున్నాయి. సో అండ్ దెన్ కొబ్బరి నీళ్ళ తర్వాత 1 by 1 ఇంకా ఫుడ్ అయితే తిని చూడాలని చూస్తున్నాము. మనకి ఈరోజు చాలా రకాల పదార్థాలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. తిరువాత అన్నము, మటను ఫస్ట్ ట్రై చేసి అయితే చూద్దాము. వావ్, బాగుంది. బట్ కొద్దిగా టేస్ట్ అనేది తగ్గిపోయినట్టు నమ్మకం మాకు. పెద్దలు వచ్చి తింటారు. సో ఆ మొత్తము కావాల్సిన టేస్ట్ అన్నీ తీసుకెళ్తారు. ఇట్లా మనకు కొద్దిగా ఇట్లా టేస్ట్ తగ్గినట్టు ఉంటుందని మా నమ్మకం ఈరోజు. సో అదేవిధంగా మేము ఫీల్ అవుతున్నాము. ఈ టేస్ట్ అనేది పెద్దలు వచ్చి తిన్న తర్వాత మాకు మిగిలిన ఫుడ్ను మేము తింటాము అనేది. మన ఫుడ్ అయితే మొత్తం మీద చాలా బాగుంది. మేమైతే ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్. సీ యూ అనదర్ లాగ్. బాయ్.